బీజేపీ దేశవ్యాప్తంగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో వేళ్ళూనుకోవడం లేదు. ఎక్కడ పొరపాటు జరుగుతుంది ఆ పార్టీ? వాళ్ళ సిద్ధాంతం లేకుండానే పోతున్నారు. వాళ్ళ సిద్ధాంతం ఏంది అసలు? సంజయ్ గారిని పెట్టారు, తొలగించారు, కిషన్ రెడ్డి గారిని పెట్టిండ్రు. కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్కు పరిమితమై వారు కేంద్ర మంత్రిగా వారు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ అటే చూసుకుంటారు, వారు ఇటు వస్తలేరు. సంజయ్ గారు కరీంనగర్కు పరిమితమైండు, వారి పరిమితి వారిని చాలా లిమిట్ చేసినారు. రాజేంద్ర గారు లాంటి నాయకుడు దీనిలో చేరినాక మల్కాజిగిరి ఎంపీగా ఉన్నారు, వారు పార్టీ అధ్యక్షుడు అవుతారు అనుకున్నారు. మీరు బీసీ ముఖ్యమంత్రి నినాదం పెట్టి ఎన్నికల్లో పోయిన వాళ్ళు అదే కదా, మళ్ళీ వెంటనే బీసీ అధ్యక్షుని చేసి తీసేసి అదే బీసీ నినాదంతో ముందుకు పోవాలి కదా. సరే, బీసీని తీసి కిషన్ రెడ్డి గారిని పెట్టిర్రు, సరే అది కొంత దాని మీద చర్చ జరిగింది, దాని మీద అవసరం లేదు. ఎన్నికలు అయిన తర్వాత, లోక్సభ శాసనసభ ఎన్నికలు అయిన తర్వాత ఇదిగో ఈటల రాజేందర్, అదిగో ఈటల రాజేందర్ అని చెప్పి రోజు పత్రికల్లో చూసినాం కదా. మరి మీరు రాజేందర్ గారిని పెడతలేరు అంటే బీసీ ముఖ్యమంత్రి నినాదం ఏమైనట్టు మీ దగ్గర? బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని మీరు బలంగా తీసుకొని గ్రామ స్థాయి వరకు మీరు బలోపేతం చేయాలి కదా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు జరుగుతలేవు. ఎవరికి వారు, ఎవరి ఎజెండా వారిది. శ్రీ రఘునందన్ రావు గారు వారిది వేరే మాట్లాడతారు, శ్రీ కిషన్ రెడ్డి గారు వేరే మాట్లాడతారు, శ్రీ రాజేందర్ గారిది వేరే. ఈ ప్రభుత్వం మీద యావత్ బీజేపీకి ఒక విధానపరమైన నిర్ణయంతో, ఒక స్పష్టమైన ఆలోచనతో రాజేందర్ గారైనా, కిషన్ రెడ్డి గారైనా, సంజయ్ గారైనా, రఘునందన్ రావు గారైనా, ధర్మపురి అరవింద్ గారైనా ఒకటే మాట మాట్లాడాలి కదా. అంతేగా, ఈ కాంగ్రెస్ పార్టీ లెక్కనే బీజేపీ పార్టీ నడుస్తుంది. మూసీ మీద ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు, హైడ్రా మీద ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడేదానికి, రాజేందర్ గారు మాట్లాడేదానికి సంబంధం ఉండదు. వారు ఇష్టం వచ్చినట్టు వారు విమర్శిస్తుంటారు. ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తుంది బీజేపీ, క్లియర్ కనబడుతుంది. ఇది ఇంత స్పష్టంగా కనబడుతున్నది. వారి మీద నేను విమర్శ చేయదలుచుకోలే, వారి లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేయను. మీ బీసీ ముఖ్యమంత్రి నినాదం ఏమైంది? మీ బీసీ ముఖ్యమంత్రి నినాదం ఏమైంది? అంతే కదండి. వేర్ ఇస్ ద యువర్ నినాదం? అప్పటికప్పుడు మీరు అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అన్నారు, కనీసం మీరు బీసీ అధ్యక్షులనే చేస్తలేరు కదా, బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తలేరు కదా. ఎన్ని జిల్లా అధ్యక్షులను బీసీలకు ఇచ్చిర్రు, ఎన్ని నియోజకవర్గం ఇన్ఛార్జీలను బీసీలకు ఇచ్చారు. కాబట్టి నాయకత్వాన్ని బలోపేతం చేయకుండా, ఆ నాయకుడిని నియోజకవర్గం స్థాయిలో శాసనసభకు రేపు ఎన్నికయ్యే నాయకుడని మీరు చెప్పకుండా మీరు ఇచ్చే నినాదం ఉండదు కదా. అందుకని ఇప్పుడు నినాదాన్ని బలపరిచే దిశగా ప్రయత్నాలు చేయండి. రైట్. ఒక సీనియర్ గా, ఒక తటస్థుడిగా, ప్రస్తుతానికి తటస్థుడిగా వచ్చే అంటే ప్రభుత్వం ఏది ఏర్పడే అవకాశం ఉంటుంది? అంటే టూ ఇయర్లీ క్వశ్చన్, కానీ బీసీ ఉద్యమ స్వభావాన్ని బట్టి చూసినా, ఇప్పుడు జరుగుతున్న పరిపాలన దాన్ని బట్టి చూసినా నెక్స్ట్ ఎవరికి అవకాశం ఉండొచ్చు? బీసీ సిద్ధాంత భావజాలం చాలా ప్రబలంగా ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు పెద్ద ఎత్తున టికెట్లు ఇవ్వాల్సిన అగత్యం ఏర్పడుతుంది, అనివార్యత ఏర్పడుతుంది. బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఎవరైనా. ఆ ప్రభావం ఎప్పటి నుంచి మొదలవుతుంది తెలుసా మీకు? రేపు స్థానిక సంస్థల్లో గెలుపు ఓటముల నుండే బీసీలు బలంగా తయారైపోతారు. మీకు సర్పంచులు పెద్ద ఎత్తున బీసీలు గెలవబోతున్నారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీస్లలో కూడా పెద్ద ఎత్తున బీసీలు రాబోతున్నారు. సర్వస్వతంత్రంగా మా నాయకత్వాన్ని మేము బలపరుచుకుంటాం, మేమెందుకు సర్పంచ్ కావద్దు, మేమెందుకు ఎంపీటీసీ కావద్దు, మేమెందుకు ఎంపీపీ కావద్దు అనేటువంటి చైతన్యం బీసీలలో వచ్చింది. దీన్ని గమనించండి. గౌరవనీయులైనటువంటి అన్ని రాజకీయ పార్టీలకు మనవి చేస్తా ఉన్న అధ్యక్షుల వాళ్లకు, బీసీ నాయకత్వాన్ని వదిలేసి బీసీ సిద్ధాంత భావజాలాన్ని పక్కన పెట్టి మేమే నడుపుకుంటామంటే నడవది. బీసీ ముఖ్యమంత్రి నినాదం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ వెంటనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బీసీని పెట్టండి, నాయకత్వాన్ని బలోపేతం చేయండి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు డిక్లరేషన్లు అన్ని కూడా అమల్లోకి తీసుకురండి, మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి. భారత రాష్ట్ర సమితి కూడా మీకు అవకాశం వచ్చింది, బీసీ నినాదం ఏదో ప్రకటించే ఆలోచనలో ఉన్నారు, తప్పనిసరిగా చేయండి. నేను అంటున్నా, మీరు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు టికెట్లు ఇవ్వండి. నేను బారాసాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా. రేపు 42% చట్ట ప్రకారం ఇచ్చే అవకాశం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చెయ్యొద్దు. మీరు 42% ఏదైతే హామీ ఇచ్చారో అఖిల పక్షాన్ని విలువండి. చట్ట ప్రకారం నేను చేయలేని పరిస్థితి వస్తే అన్ని రాజకీయ పార్టీలం 42% బీసీలకు స్థానిక సంస్థలో టికెట్లు ఇద్దామని చెప్పండి.
గ్రామ పంచాయతీలలో బీఫామ్లు ఇవ్వ కదా అంటారు. గ్రామ పంచాయతీలలో కూడా మీ సింపథైజర్స్ ని బీసీల నుండి నిలబెట్టండి. యావత్ స్థానిక సంస్థల ఎన్నికలలో 42% బీసీ ప్రజలకు ఇచ్చే విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు, లేకపోతే మిమ్మల్ని నమ్మరు. మీరు చేసే ఉద్యమాలు కానీ, మీ డిక్లరేషన్లు కానీ, మీ హామీలు కానీ, అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరు, అధికారం లేనప్పుడు ఒక తీరుగా చేసేటటువంటి విధానాలు కానీ నమ్మి మోసపోయే స్థితిలో బీసీలు లేరు. స్థానిక సంస్థల ఎన్నికల నుండే బీసీల మీద అభిమానం, ప్రేమ, గౌరవం ఉన్నటువంటి వాళ్ళు 42% టికెట్లు ఇవ్వాలని చెప్పి ఇవాళ బీసీ సంఘాల నాయకులు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ సెల్స్ కావచ్చు, నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. 42% స్థానిక సంస్థలలో టికెట్లు బీసీలకు అనేటువంటి నినాదాన్ని బలంగా వినిపిద్దాం. అవసరం అనుకుంటే ఒక సమరాన్ని మనం పూరించడానికి, ఉద్యమాన్ని చేపట్టడానికి మనం అందరం కూడా ఐక్యం కావాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం ఏర్పడింది అనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తున్నా. ఉద్యమాన్ని నిర్మించడానికి ముందుకు రావాలని చెప్పి కూడా నేను అందరినీ కోరుతా ఉన్నాను. రైట్. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు జరుగుతాయా? వాటిలో మీ బీసీ రిజర్వేషన్లు అమలు అవుతాయా? వీటి తోడు మీ ప్రస్థానం ఏంటి ఫైనల్ గా? డెడికేటెడ్ కమిషన్ ఈ నెలలో అయిపోతుంది, కానీ ఇంకో నెల వరకు వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇస్తారు వెంకటేశ్వరరావు గారికి. ఆయన ఏదో ఒక నివేదిక ఇస్తాడు. ఆ నివేదికలు ఏముంటదంటే, సుప్రీంకోర్టు 50% దాటద్దని చెప్పింది కాబట్టి 50% మేము దాటము, ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం బోంగా మిగిలింది బీసీలకు ఇవ్వండి, అదే అమలు చేయండి అని చెప్తారు. ఓకే. అంటే ఏమవుతుంది, మీకు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలలో 21% వస్తుంది అంతే. పట్టణాలలో మున్సిపాలిటీల వాటిలో 31% వస్తుంది. అందుకోసమే నేను అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇన్క్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ. మీరు గ్రామ పంచాయతీలలో సింపథైజర్స్ ను 42% నిలబెట్టండి. ఎందుకంటే బీఫామ్లు ఉండే ఆడ. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీలు, మున్సిపల్ కౌన్సిలర్స్, కార్పొరేషన్లలో 42% సీట్లు ఇవ్వండి. అయిపోతుందిగా. నీ చట్టం అవసరం లేదు, నీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మీకు తమిళనాడు ఆదర్శం. తమిళనాడులో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అమలు చేస్తారు, మిగిలిన సీట్లన్నీ బీసీలకే. అందుకని నేనేమంటున్నా, మీరు ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఎంత ఇవ్వాలనో రాజ్యాంగం చెప్పినట్టు ఇవ్వండి. 42% సీట్లు ఇవ్వండి. బీఫామ్లు ఇచ్చేదంటే సీట్లు ఇవ్వండి. గ్రామ పంచాయతీలలో సింపథైజర్స్ నిలబెట్టండి, పార్టీ సానుభూతి పనులను నిలబెట్టండి. ఈ విధంగా చేస్తే బీసీలు నమ్ముతారు, లేకపోతే బీసీలు నమ్మరు. బీసీల రాజకీయ పార్టీ ఏర్పడడానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికల భూమిక కాబోతున్నాయి. అందుకోసమే సమన్వయకర్తగా నేను అందరినీ సమాయత్తం చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నా. ఈ ఊకే ఆ కండవ కప్పుకొని, ఈ కండవ కప్పుకొని, ఈ వీడేం పదవి ఇస్తారా, వాళ్ళేం పదవి ఇస్తారా, ఈ ఎన్ని రోజులు బతుకున్నది. అందుకని ఈ అడుక్కునే బతుకు మనకొద్దు. 42% సీట్లు కనుక ఏ రాజకీయ పార్టీ ఇవ్వకపోయినా ఆ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మేము ప్రచారం చేస్తాం. ఇచ్చినా ఒకవేళ అందరు ఇచ్చిననుకోండి, కొంతవరకు ఆగుతాం. మళ్ళీ అడుగుతాం, చట్టసభలో మా సంగతి ఏంది, ఎన్నికల్లో ఎంత ఇస్తారు, ఇదే 42% ఇవ్వని మళ్ళీ అప్పుడు అడుగుతాం. కాబట్టి ఇదొక సామాజిక ఉద్యమం నుండి రాజకీయ ఉద్యమంగా ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు పోవడానికి సమన్వయకర్తగా నేనంతా కూడా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నా. నాకు కావాల్సినటువంటి ఎజెండానంతా తయారు చేస్తున్నా. ఇది పెద్దలందరూ కూడా గృహిస్తా, వారు ఆమోదం తీసుకొని ప్రజలందరి దగ్గర పోయి గ్రామం నుండి మరో స్వాతంత్ర సమరంలో రాజకీయ పునరేకీకరణ శక్తులతో రాజకీయ ఏర్పాటు దిశగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నా అనే విషయాన్ని మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేను వారికి తెలియజేస్తా ఉన్నాను.